వెల్కమ్ బ్యాక్. ఎర్ర బంగారంగా భావించే ఎండుమిర్చి ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. భారీగా పెట్టుబడులు పెట్టి 6 కాలం కష్టపడి చీడపీడలను తట్టుకొని పంట దిగుబడి చేస్తే గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు రైతన్న. అసలు మిర్చి ధర తగ్గుదలకు కారణాలేంటి? గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి రేట్ డౌన్ ట్రెండ్లో కొనసాగడం దీనికి సంకేతం. మిర్చి రైతును ఆదుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రైతును ఏడిపిస్తున్న ఎర్ర బంగారంపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నారు రైతులు. పెద్ద మొత్తంలో సాగు అవుతున్నా, దిగుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నా కూడా స్థానికంగా ఉన్న మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కకపోవడం చాలా సమస్యలకు నిలవుగా మారింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మిర్చి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు, అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుంది, స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మిర్చి ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడి రైతులు మిర్చి పంటను ఎర్ర బంగారంగా భావిస్తారు. కానీ ఇటీవల మిర్చి రేటు క్రమంగా తగ్గుతుండటంతో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లాభాలు కాదు కదా, కనీసం కూలీ కూడా దక్కట్లేదని మిర్చి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దేవుడా, మా పరిస్థితి ఏంటని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. మిర్చి పంటకు రైతులు ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడిగా ఖర్చు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఉంటుంది. పంట సాగు సమయంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ సంవత్సరం మిర్చి సాగులో తెగుళ్లు పంటను నాశనం చేశాయి. మిగిలిన పంట దిగుబడి అయ్యే నాటికి పంట రేటు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర లేక లబోదిబ్బమంటున్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో 18,000 కానీ 20,000 దాకా ఉందండి మార్కెట్. ఈ సంవత్సరం పెట్టుబడులు పెరిగినాయి, కౌళ్ళు పెరిగినాయి, అన్ని రకాలుగా ఫెర్టిలైజర్ అన్ని పెరిగినాయి. రేటు చూస్తేనే 10,000, 9,000, మంచి ఇంకా డ్రై కావాలంటే 11,000 పెడుతున్నారు. ఇక మాకు ఎకరానికి వచ్చేసి 2 లక్షలు ఖర్చు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 1,00,000 కూడా రావట్లేదు ఈ రేట్లలో. మరి ఇక మేము ఎట్ట బతకాలేదు, ప్రభుత్వాలు కలగ చేసుకొని రేటు పెంచేటట్టు చూడాలి. 7 ఎకరాల తోట అయితే 14 లక్షలు పెట్టుబడి అయింది. ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అయింది. ఇక కోస్తే కూలీలు 12 రూపాయలు 13 రూపాయలు కూలి అడుగుతున్నారు. కథకొచ్చేటాలు 9,000 10,000 కళ్ళంలో అడుగుతున్నారు. వాటికి జాలటాలు గిట్టుబాటు ధర లేక. అదే ఈ రోజులలో 20,000 అమ్మింది మిరపకాయ. ఇక 20,000 పోయింది, 10,000 కూడా కొంటల్లా. మాకు నట్టం, రైతుకి నట్టపోయి మేము దివాళి తెస్తాను. వాళ్ళు చెప్పిన మందులు తీసుకొస్తున్నాం, కొడతాను. 7 రూపాయలు తెస్తున్నారు, మాకు 2,000 3,000 అన్నా కూడా మరి ఆ పరిస్థితులు కొట్టకపోతే మా చేను పోయేటట్టుంది. తీసుకొచ్చి కొడతాను. అది పని చేసేది అలట్లా, చేయండి అలట్లా. ప్రకృతి కరుణాలా ఉంటే ఇక రైతులకు రెండో దశ కష్టాలు మొదలయ్యేది వ్యవసాయ మార్కెట్లో. కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే అక్కడి దళారులు పంటకు ధర నిర్ణయిస్తారు. ఈ ధరలు కూడా ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. పంట దిగుబడిపై కూడా ధరలు ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు దళారుల మోసాలు ఎలాగూ ఉంటాయి. దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేస్తారు. మార్కెట్కు పంటను చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతన్న తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేక, ఏసీ గోదాముల్లో పెట్టి రెంట్ కట్టలేక, అందిన కాడికి అమ్ముకొని తిరుగుముఖం పడుతున్నారు. క్వింటాల్ మిర్చి ధర ఒక్కోసారి 15,000 ఉంటే మరోసారి 10,000కు తక్కువగానే ఉంటోంది. దిగుబడి ఆశించిన మేరకు వచ్చినా సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారస్తులు వచ్చి కొంటున్నారు కానీ చాలా తక్కువ కడుగుతున్నారు. మార్కెట్లో ఒక తీసుకుపోయినా అక్కడ కూడా జెండాపాటు ఒక 4-5 బస్తాలు పెడతారు కానీ ఒక 15,000 14,000 జెండాపాటు పెడతారు. కానీ మిగతా సంచులు మొత్తం 12,000 11,000 అంతే కొంటారు. అంతకంటే తక్కువ. ఇంకా మార్కెట్లో అట్లా కొంటే ఇక్కడైతే ఇంకా మరీ దారుణంగా అడుగుతున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నామండి. ఈ దిగుబడి అయితే రావట్లే పెద్దగా. నీరుడు అయితే బాగానే ఉంది 20,000 దాకా. మరి ఎకరానికి 14-15 లక్షల దాకా పెట్టుబడి అయింది పెట్టాలంటే. ఇప్పుడు ఇక ఆ పెట్టుబడులు మందం కూడా రావట్లే. ఇక ఈ మిర్చి బండిద్దామంటే మాకు చికాకు పడుతుంది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మందులు బుడ్లు కాబట్టి చేత పట్టుకొని ఉంటున్నాం తాగుదామని, ఈ బాధలు తట్టుకోలేక. ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కూడా కొద్దిగా రేటు పెంచాలని చెప్పి మనం చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ మార్కెట్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మిర్చి వస్తుంది. ఇంత పెద్ద మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.
మిర్చి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా ఉండేలా చూడాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేసి రైతు సంస్థల ద్వారా నేరుగా అమ్ముకునే విధానం పెట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో మిర్చి పంట రైతులు కష్టపడి పండించే మిర్చికి లాభం లేకపోగా రైతుల కన్నీళ్లకు కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాదంతా కష్టపడి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర లేదని కంట నీరు పెడుతున్నారు అన్నదాతలు. గత ఏడాది క్వింటాల్ మిర్చి దాదాపు 20,000 ఉంటే ఈ ఏడాది సగానికి సగం ధర పడిపోయింది. మిర్చిని పండించేందుకు ఎకరాకు సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుంటే మిర్చిని అమ్మితే కేవలం ₹1,00,000 మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెద్దలు స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి అందజేస్తారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా మిర్చి పంట సాగు తుద్దెసకు చేరుకుంది. పంట అయితే దిగుబడికి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అన్ని చోట్ల కూడా మిర్చి అంతా కూడా తీసుకొచ్చి అంతా కూడా ఆరబెడుతున్నారు. త్వరలోనే దీన్ని అమ్మేందుకు కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో మార్కెట్లకు తరలించిన నేపథ్యంలో రేట్లు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొనేటటువంటి మధ్యవర్తులు కూడా ఎవరు కూడా రేటు పెంచకపోవడంతో పెట్టుబడి భారంగా మారిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఒక క్షేత్రంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడు రేట్ ఎట్లుంది? ఎంతవరకు వర్క్ అవుతుంది? రేట్ అయితే పూర్తిగా డౌన్ అయిందండి. లాస్ట్ ఇయర్ 20,000 వరకు ఉండేది కెంటా వచ్చి. ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 12,000, 11,000 అట్లా కొంటున్నారు. మార్కెట్కి పోతేనేమో మరి దారుణంగా పడిపోయింది. మార్కెట్లో 10,000 లోపే కొంటున్నారు. పంట దిగుబడి అయితే వచ్చిందిలే కానీ అమ్ముకోవడానికి పరిస్థితులు రైతుకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పండి బాబా, అంటే ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఈ సంవత్సరం తెగుళ్ళు బారిన పడి ఏమన్నా నష్టం జరిగిందా? తెగుళ్ళు అంటే ఏడు కొద్దిగా పర్వాలేదండి, కానీ రైతు ఇప్పుడు పంట అయితే దిగుబడి వచ్చింది. కాకపోతే ఖర్చు అయితే మొత్తానికి ₹1,00,000 పైన వస్తుందండి. మేము కౌలు రైతులం. కౌలు వచ్చేసి 50,000 కౌలు. ఇక పైన ఇప్పుడు అమ్ముకుందాం అనేసరికి కెంటా వచ్చేసి 10,500 కాడ నుంచి 11,000 వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. ఇది పరిస్థితి అండి. మీరు చెప్పండి అన్న, మరి అధికారులు ఏం చెప్తున్నారు అన్నది? అధికారులు ఏం వాళ్ళ దగ్గరికి ఇంకా న్యూస్ చేరలేదు, చెప్పేది కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే రైతాంగం కౌలుకు వచ్చేసి 50,000 తీసుకుంటున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ ₹1,00,000 అవుతుంది. టోటల్గా కూలీలు 80,000 అవుతుంది. టోటల్గా వచ్చేసి దాదాపు 2 నుంచి 2,50,000 ఖర్చు వస్తుంది. ఈ 12,000 అమ్మితే 2,40,000 అవుతుంది. రైతాంగం పూర్తి లాస్లో ఉంది. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే నాకు మిగతా రాష్ట్రాల గురించి అవగాహన లేదు కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాగు చేస్తుంది ఈ మిర్చి. అదేవిధంగా దీన్ని వీళ్ళిద్దరూ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గొంతెమ్మ కోరికలు కాకుండా కళ్ళాల్లో మినిమం 17,000, 16 నుంచి 17,000 కొంటే రైతు చాలా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, రైతాంగం, ప్రభుత్వం మొత్తం కలిసి ఒక మిర్చికి ఒక మద్దతు ధర అనేది అనౌన్స్ చేయాలని ప్రభుత్వాలను కూడా మేము కోరడం జరుగుతుంది. రేట్ అయితే లేదు, 12 లోపల అడుగుతున్నారు. 12, 12.5 అట్లా అడుగుతున్నారు. కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. కౌళ్ళు ఎక్కువ పెడితే 50,000 కౌలు రేట్లు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేదు రైతు. రైట్, ఇది మనం చూడొచ్చు. రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి అంతా కూడా కళ్ళాల మీదకి వచ్చింది. మరొక 2 లేదా 3 రోజులు ఇది మార్కెట్కి చేరే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేకపోవడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం, అనేక ఇబ్బందులు పడ్డాం. 6 కాలం కష్టించి పంట అంతా కూడా చేతికొచ్చిన సిచ్యువేషన్లో పెట్టుబడులు కూడా రాని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ చూపి మిర్చి పంట కొనుగోలు విషయంలో గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ గణేష్ కిరణ్, జూలూరుపట్నం.